సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. హారతుల యొక్క విశ్లేషణాన్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం కదా. సేజ్ హారతిలోని మొదటి పాట యొక్క విశ్లేషణ పూర్తయింది కదా. ఈరోజు మిగతా పాటల యొక్క విశ్లేషణాన్ని తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్ చాలా చక్కగా వివరిస్తున్నారు సార్. ప్రేక్షకులందరూ కూడా చాలా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం మేము సేజ్ హారతి యొక్క విశ్లేషణని అని చెప్తున్నారు సార్. మీరు కూడా చాలా బాగా వివరిస్తున్నారు సార్. అసలు అంటే సేజ్ హారతిని మనం ఏ విధంగా అనుభూతి చెందాలంటమ్మా, నేను మొదటి నుంచి చెప్తున్నాను, బాబా మార్గంలో అనుభూతి భావనకు చాలా స్కోప్ ఉంటుందన్నమాట. అంటే ఈ మూడు లోకాలను పరిపాలించేటువంటి పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మకు మనం శయన సేవ చేయడం. నిజానికి ఆయన పడుకుంటాడా? పడుకోడు. కాకపోతే ఏంటంటే మనము మన ప్రేమతోటి నాయన ఇక పొద్దంతా మా కష్టాలని, మా బాధల్ని, మా కోరికల్ని అన్నింటినీ ఆలకించావు, ఈ కొద్దిసేపు అయినా నువ్వు పడుకో. నిజంగా ఒక్కొక్కసారి మనం అంటే ఒక భావంతో ఆలోచిస్తే ఏమనిపిస్తుంది తెలుసా అమ్మ, 10:30కి హారతి అయిపోద్ది. హారతి అయిపోయి మనం బయటకు వచ్చేసరికి అంత అయిపోయేసరికి షిరిడీలో 11 అయింది. మళ్ళీ 4ంటికి కాగరహారతి ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. అంటే మొత్తం మీద ఎంత, ఒక 5 గంటలే. బాబా అని పాపం మనం 5 గంటలే పడుకొని ఇస్తున్నామే. పాపం 19 గంటలు మన కోసం. మన ఇంట్లో ఈరోజు మనము ఏదైనా సంస్థలు ఉద్యోగం చేస్తేనో లేకపోతే మన కుటుంబం కోసమో 1 గంట ఆలోచించడానికో, మనం పనిచేసే చోట ఒక 8 గంటలు స్థిరంగా పనిచేయడానికో ఎంతో ప్రయాసపడుతుంటాం. పాపం అటువంటి ఆ పెద్ద ఆయన 19 గంటలు అలా సింహాసనం మీద కూర్చొని అక్కడికి వచ్చేటువంటి కోట్లాది భావన అమ్మ, ఇదంతా నాటకీయం కాదు, ఒక భావన. మనం ఒక భావన చేద్దాం. 19 గంటలు అలా ఆసనం మీద కూర్చొని మనం చెప్పే కోరికలన్నీ వింటూ మన బాధలు తీరుస్తూ షిరిడీలో అట్లా వెళ్ళగానే ఆ సింహాసనం మీద కూర్చొని ఇప్పుడే వచ్చావా అన్నట్టు చూసి ఆ చూపు, ఇవన్నీ కూడా మనం ఎంత అనుభవిస్తామంటే, అంటే పాపం ఆయన 19 గంటలు మన కోసం అలా కూర్చుంటున్నాడా? ఒక 5 గంటలు ఆయన పడుకోవడానికి, ఆయనకు రెస్ట్ ఇవ్వడానికి ఇస్తామా? ఇవ్వము. మళ్ళీ ఏం చేస్తాను తెలుసా, పొద్దున్నే హారతికి పోవాలని చెప్పి 11 గంటలకు ఇక్కడ హారతి అయిపోగానే మళ్ళీ 12కో 12:30కో అలా లైన్లో నిలబడిపోతాం. పొద్దున్నే హారతికి అటెండ్ కావాలని అక్కడ ఆయన ధ్యాసలోనే ఉంటాం. ఎప్పుడు మనం నిరంతరం ఆయన ధ్యాసలో ఉంటాం కాబట్టి ఆయన 365 రోజులు 24 గంటలు ఆయన ఎప్పుడు జాగ్రత్తతోటే ఉంటారు, ఎప్పుడు మేల్కొనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం మానవ నైజంతో కాస్త మనం కూడా ఆయనకు రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఒక 5 గంటలు రెస్ట్ ఇస్తున్నాం, అంత ఎక్కువ ఇవ్వట్లేదు ఆయనకు కూడా. అంటే ఈ భావనను మనం అనుభవించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆయనలో ఆయన మనతో పాటు ఉన్నాడు కదా, ఆయనతో పాటు మనం ఉన్నాం కదా అనేటువంటి ఒక చింతన వస్తుంది. ఆ చింతన ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాట మళ్ళొకసారి గుర్తు చేసుకుంటా ఉంటే, అయ్యో బాబాకు 5 గంటలే రెస్ట్ ఇస్తున్నాం, 19 గంటలు మన గురించి ఆలోచిస్తున్నాడే ఆసనం మీద కూర్చొని అన్నటువంటి భావంతో ఇంకా మనం ఒక దగ్గర కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ సేజ్ హారతి అనేది మనం ఆనందించడానికి, మనం ఆయనకి ఏదో శయనం కోసం ఏర్పాటు చేసి శయనం సందర్భంగా ఆయన నిద్రించమని చెప్పి మనం ఏదో బతిమలాడుతున్నాం తప్ప, ఆయనకు ఎప్పుడు 24 గంటలు మన ధ్యాసనే ఉంటుంది. ఆయనే చాలా సందర్భాల్లో చెప్పాడమ్మా. మహల్సాపతి బాబా ఇద్దరు మసీదులో పడుకున్నప్పుడు, అరే మహల్సా, అప్పుడప్పుడు నా గుండె మీద చెయ్యేసి చూస్తుండ్రా, ఎప్పుడన్నా నా గుండెలో భగవన్నామస్మరణ ఆగిపోతుందో అప్పుడు నన్ను లేపు అంటాడు. అంటే ఎప్పుడు మనల్ని, అదొక మార్గనిర్దేశం మనకు. మనం పడుకున్నా ఏం చేస్తున్నా మన మదిలో ఎప్పటికీ దైవచింతన జరగాలి. ఆ విధంగా మనము దైవాన్ని చింతన చేస్తూ ఉంటే మనకు ఇహపరాలన్నీ కూడా సులువుగా, మనం ఇహపరాలైనటువంటి ఈ సముద్రాలను మనం ఈజీగా ఈదగలుగుతామన్నటువంటి ఒక ఉపదేశాన్ని, సందేశాన్ని బాబా గారు ఇచ్చారు. కాబట్టి బాబా శయన సేవ మనం చేసుకునేటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక క్రియ, ఒక ఉపచారం, అంతే తప్ప నిజంగా బాబా ఒక్క క్షణం పడుకుంటే మనం ఉండగలుగుతామా ఈ ప్రపంచంలో? ఒకసారి ఆలోచించండి. ఒక్క క్షణం ఆయన రెప్పవాలిస్తే మనం ఉండలేం. కాబట్టి ఆయన ఎప్పుడూ జాగృతంలోనే ఉంటారు.
ఆ జాగృతంలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు మనం జాగృతం కావాలి. బాబా ఎప్పటికీ మనతో పాటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు అనేటువంటి జాగృతకు మనం వస్తే బాబా నిజంగా మనం అర్థం చేసుకున్నట్టు. అది చాలా బాగా వివరించారు సార్. ఇప్పుడు మనం సెకండ్ హారతి పాట ఆరతి జ్ఞానరాజ అనే పాట యొక్క విశ్లేషణను తెలుసుకుందాం సార్. ఆరతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ సేవితే సాధు సంతా మనువేధరామాజ ఆరతి జ్ఞానరాజా. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఈ పాట ముఖ్యంగా జ్ఞానేశ్వర్ మహారాజ్ పైన రాసినటువంటి పాట. ఈ పాటను రామజనార్దన స్వామి గారు రచించారు. వారు రచించినటువంటి ఈ పాటను సేజ్ హారతిలో చేర్చడం జరిగింది. ఇది నిజంగా కూడా దీంట్లో మీరు పాడినటువంటి ఫస్ట్ 2 లైన్లు కూడా నిజంగా బాబాకు చక్కగా అన్వయించబడతాయి. ఎట్లా అంటే, ఓ జ్ఞానేశ్వర మహారాజా, నిన్ను సాధు సజ్జనులు నీపై మనసు లగ్నం చేసి సేవిస్తున్నారు. అంతటి గొప్పవాడిను. మీకు సాధు సజ్జనులు బాబాను సేవిస్తున్నారు. సాధు సజ్జనుల యొక్క సేవ ఎలా ఉంటుంది, సాధు సజ్జనులు బాబాను ఏ విధంగా అర్థం చేసుకున్నారన్నటువంటి విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే అమ్మ, ఇక్కడ బాబా మహాసమాధికి ముందు 1915లో మెహర్ బాబా దర్శనార్థం వస్తారు. వచ్చినప్పుడు పెద్దగా వాళ్ళు మాట్లాడుకుంది లేదు, చేసింది లేదు. మెహర్ బాబా తన అనుభవంలో చెప్తారు, సాయిబాబా లాంటి మహాత్ముని అర్థం చేసుకోవడం సులువైనటువంటిది కాదు. నాకు అర్థమైనట్టు మీకు గనక అర్థమైతే సాయిబాబా, మీరు నిజంగా సాయిబాబాని చేరుకున్నట్టే. ఇంకో మాట చెప్తారు ఇక్కడ మెహర్ బాబా గారు, మొత్తం ప్రపంచంలో 56 మంది యోగశ్రేష్ఠులు ఉంటే అందులో 5గురు ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నారు. ఈ 5గురులో సాయిబాబా వీళ్ళందరికీ యోగి సామ్రాట్. అది అంటే ఎంత బాబాను ఒక సాధనాపరుడిగా ఎంత అర్థం చేసుకొని ఉంటే మెహర్ బాబా ఈ మాట చెప్తాడు. మెహర్ బాబానే కాదు, ఆ రోజుల్లో బాబాను దర్శించినటువంటి అనేక మంది సాధువులు, సజ్జనులు, యోగులు అనేక మంది చెప్పారు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి యోగి రూపంలో ఉన్నటువంటి మహారాజు. కాబట్టి ఆ మహారాజు మనందరినీ పాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఆ యోగి మహారాజుకు మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ మనం ఇంక ముందుకెళ్దాం. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి విశ్లేషించుకుందాం సార్. ఓకే. లోపలే జ్ఞాన జగి ఇతనే నతి కోణి అవతార పాండురంగా నామఠేవిలే జ్ఞాని ఆరతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ సేవితి సాధు సంతా మనువేధలామాజ ఆరతి జ్ఞానరాజా. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి. ఈ పాట మనందరికీ చక్కగా అబ్బుతుందమ్మా. దీని అర్థమేం చెప్పనా, ఈ జగత్తులో అందరూ అడ్డమైనటువంటి కోరికలతోటే వచ్చేవాళ్ళే కానీ ఆత్మజ్ఞానం కావాలన్నటువంటి వాళ్ళు ఒక్కరూ లేరు. అందుకనే మా అందరికీ నువ్వు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి పాండురంగడి రూపంలో మా ముందుకు వచ్చావు. అంటే జ్ఞానేశ్వర్ మహారాజుని అంటారు, అది మనం సాయిబాబాకు అన్వయించుకుంటే సాయిబాబా మన ముందుకు వచ్చాడు. నిజంగా కూడా బాబా చాలా సందర్భాల్లో, బాబా సచ్చరితలో మనం చూస్తే చాలా ఒక దగ్గర కోట్ చేయబడుతుంది. బాబా, అరే నా దగ్గర బండ్ల కొద్దీ ఊది అనేటువంటి జ్ఞానం ఉంది, అందరూ నాకు పిల్ల కావాలి, ఆస్తి కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలనే వస్తున్నారు, కానీ నా దగ్గర నుంచి జ్ఞాన సంపద తీసుకెళ్ళేటువంటి ఒక్కడూ రావట్లేదురా. అది బండ్ల కొద్దీ అలా పేరుకపోతుందే తప్ప ఎవడూ తీసుకెళ్ళేవాడు రావట్లేదని అంటాడు. అంతే కదా. ఇప్పుడు చాలామంది నిజంగా మనం బాబాను ఆశ్రయిస్తున్నటువంటి వారిలో
90% మంది మనం మొదట బాబా దగ్గరికి కోరికలతో వెళ్తాం. బాబాను మనం అర్థం చేసుకున్నటువంటి పరిణితిలో మార్పు వచ్చినప్పుడు ఆ కోరికల నుంచి పక్కకు జరిగి మనం పూర్తిగా మన జీవితాన్ని, మన సమయాన్ని, మన ఆలోచనల్ని పూర్తిగా సద్గురు పాదాల వైపు మళ్లించినప్పుడు నిజానికి మన దగ్గర ఉన్నటువంటి కోరికలు ఏవి కూడా మనకు అవుపించవు. ఎందుకని అవుపించవంటే అంటే మరి ఎలా బతకాలి కోరికలు లేకుండా అంటే మన మనసులో అవి లేనప్పుడు మనకు ఏమి కావాలో, మనకి ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. ఎందుకంటే మనం ఉన్నామమ్మా, ఈరోజు నాకు ఆకలేస్తుంది 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 అని అడిగితే అమ్మ అన్నం పెడుతుంది. ఒకవేళ మనం అనుకుంటాం అమ్మ అడిగితేనే అన్నం పెడుతుందేమో, లేకపోతే ఇంట్లో అడిగితేనే పెడతారేమో అని చెప్పి ఒక్కరోజు 2 రోజులు ఒకరు సాధన చేయండి. మీరు మామూలుగా రోజు పొద్దున్నే లేచి టీ అడుగుతారు, టీ అయిందా అని అంటారు. టిఫిన్ కాగానే టిఫిన్ అయిందా అని అడుగుతారు. ఇవి అడగడం మానేయండి. మానేస్తే మనం అడగకపోయినా మన ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడతారు. భగవంతుడు కూడా అంతే. మనకి ఏది అవసరం మనం అడగట్లేదని చెప్పి భగవంతుడు మన కోరికలను, మన అవసరాలను తీర్చకుండా ఉండడు. ఖచ్చితంగా తీరుస్తాడు. మనం అడగడం స్టేజ్ నుంచి అడగకపోవడం అనే స్టేజ్కి వచ్చినప్పుడు అది అన్నీ ఆయన్నే చూసుకుంటున్నట్టు విశ్వాసం వచ్చినప్పుడు మనం ఎవరిని ఏమీ అడగం. ఆటోమేటిక్గా అవి వస్తాయి. ముఖ్యంగా బాబా మార్గంలో ఇది 100% సరైనదన్నమాట. సరైనటువంటి వాస్తవికమైనటువంటి దృక్పథం ఇది. బాబాని మీరు అడిగి చూడండి, 1 ఇస్తాడు. అడగకుండా ఉండండి, 2 ఇస్తాడు. కాబట్టి మనం సాధారణంగా మనకు ఒక భక్తి మార్గంలో, బాబా మార్గంలో ఉన్నప్పుడు కొంత మనం ఎప్పటికప్పుడు పరిణితి చెందుతుండాలి. సరే, మనకు మానవ నైజం కాబట్టి కోరికలతోటి వెళ్ళాం. ఒక కోరిక తీరిన తర్వాత ఆయన ఉన్నటువంటి ఒక విశ్వాసం మనకు వచ్చిన తర్వాత ఇంకా మనం అడగడం మానేయాలి. ఆయన ఇస్తూ వస్తాడు ఖచ్చితంగా. అది ప్రతి ఒక్కరం మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలా బాగా వివరించారు సార్.